వేములవాడకు పోయే ముందు అయితే ఇలా ఊళ్ళో పోచమ్మ దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టడం జరిగింది. ఊళ్ళో పోచమ్మ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అలాగే మా విలేజ్లోనే ఉన్న శివాలయాన్ని కూడా దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఈ దర్శనం చేసుకున్న తర్వాత వేములవాడకైతే బయలుదేరడానికి అయితే రెడీ అయ్యి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 7 గంటలకు అనుకుంటే 9 గంటలకు వచ్చింది బస్సు. విలేజ్ నుండి కరీంనగర్ బస్ స్టాండ్కి వచ్చి కరీంనగర్ నుండి అయితే వేములవాడ బస్ ఎక్కి మళ్ళీ బస్కి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఇంటి దగ్గర నుండే లంచ్ అయితే తీసుకొచ్చుకున్నాం. మనకి ఇక్కడ వేములవాడ టెంపుల్లో అయితే చాలామంది హిజ్రాలు అయితే మనకి కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులకు కూడా ఆశీర్వాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్ధనారీశ్వరుడు శివుడు కాబట్టి వాళ్ళకు ప్రతిరూపంగా అయితే వాళ్ళని భావించడం జరుగుతుంది. కోనేట్లకైతే దిగి స్నానం చేసడానికి అయితే లేదు ప్రజెంటు. కోనేరు అయితే క్లోజ్ చేసిళ్ళు. బయట ట్యాప్స్ దగ్గరనే స్నానం చేసి అడితే దర్శనానికి అయితే వెళ్ళాలంట. నిన్ననే అంటే కదా సో కోనేరు క్లోజ్ చేసిళ్ళు కాబట్టి ప్రజెంట్ అయితే నల్లాల అయితే ఓపెన్ చేసి పెట్టిళ్ళు. నల్లాల దగ్గర అయితే స్నానం చేస్తున్నారు. ఇక్కడ పక్కకి కోనేరు పక్కకి. ఇక్కడ స్నానాలు అయితే చేసిన తర్వాత తడి బట్టలతోనే అయితే దర్శనానికి అయితే బయలుదేరాం. లోపలికి అయితే కెమెరా ఫోన్లు కానీ అలో అయితే చేయట్లేదు. భక్తుల రద్దీ అయితే తక్కువగానే ఉంది. దర్శనం కూడా తొందరగానే కంప్లీట్ అయితే అయిపోయింది. సో దీని తర్వాత పోచమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని భీమేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించడం అయితే జరిగింది. నువ్వే నువ్వేనే పోయేస్తామని చెప్పి ఇక పోయేస్తామని ఇంకా పోయేస్తాను రాగవా గుళ్ళకెళ్ళి పోయేస్తాను కూడా గుర్తుంది వల్ల మంచిగా రుచి వేస్తుంది పప్పు. మా మదర్కి అయితే కళలో అయితే కొలాయలు కనిపిస్తున్నాయన్న ఉద్దేశంతోనైతే దర్శనానికి అయితే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. ఈ వేములవాడకు సంబంధించిన ఫుల్ వ్లాగ్ని అయితే ఇదివరకే చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను. హిస్టరీ కానివ్వండి, వేములవాడకు సంబంధించిన ప్రతి ఒక్కటి దర్శనం, అలాగే ఫుల్ లెంత్ వీడియో టెంపుల్కి సంబంధించినవి కానివ్వండి అన్నీ డిస్క్రిప్షన్ వీడియోలో ఉంటాయి. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు అయితే ఇంటికైతే చేరుకోవడం అయితే జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.